జై శ్రీరామ్. వెల్కమ్ టు జాన్వి ఆర్ఎస్ఆర్ క్రియేషన్స్. నేడు సినిమాలు, ఆన్లైన్ గేమ్స్, ఓటీటీల ప్రభావం చేత రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాల మీద పూర్వీకులతో పోలిస్తే మనకు మక్కువ కాస్త తగ్గిందని చెప్పవచ్చు. ఈ తరుణంలో మా చిన్ని ప్రయత్నంగా మా పాప జాన్వికి మహాభారత పాత్రల గురించి నేర్పడం జరిగింది. ఇప్పుడు మనకు తను మహాభారత పాత్రల గురించి వివరిస్తుంది. నా పేరు జాన్విరామ్. నేను యూకేజీ పూర్తి చేశాను. జాను, మహాభారతాన్ని ఎవరు రాశారమ్మా? వేదవ్యాస మహర్షి వినాయకుడు. మహాభారత యుద్ధము ఎన్ని రోజులు జరిగింది? 18 రోజులు జరిగింది. మహాభారతం బుక్ లో మొత్తం 800 శ్లోకాలు ఉన్నాయి. 700 శ్లోకాలు. మహాభారత యుద్ధం జరిగింది కదా, ఆ స్థలాన్ని ఏమని పేరు పిలుస్తారు? కురుక్షేత్రం. మహాభారతము ఏ రాజ్యం నుంచి స్టార్ట్ అయింది? హస్తినాపుర రాజ్యం నుంచి. హస్తినాపుర రాజ్యానికి రాజు ఎవరు? శంతన మహారాజు. శంతన మహారాజుకి ఎంతమంది భార్యలు? 2 భార్యలు. ఎవరెవరు? గంగాదేవి, సత్యవతి. గంగాదేవికి ఎంతమంది కొడుకులు? 1 కొడుకు. ఆయన పేరు? భీష్ముడు. సత్యవతికి ఎంతమంది కొడుకులు? 2 కొడుకులు. ఎవరెవరు? చిత్రవీర్యుడు, చిత్రంగడ. చిత్రంగడ యుద్ధంలో చనిపోయిన తర్వాత విచిత్ర వీరునికి పెళ్లి చేస్తారు. ఎవరెవరితో పెళ్లి చేస్తారు? అంబిక, అంబాలిక. అంబికాకి ఎవరు పుడతారు? ధృతరాష్ట్రుడు. అంబాలికకి? పాండు మహారాజు. ధృతరాష్ట్రుడిని ఎవరికిచ్చి పెళ్లి చేస్తారు? గాంధారికిచ్చి పెళ్లి చేస్తారు. గాంధారిది ఏ రాజ్యము? గాంధార రాజ్యం. గాంధారి యొక్క అన్న పేరు? శకుని. పాండు రాజుకి ఎవరినిచ్చి పెళ్లి చేస్తారు? కుంతిదేవి, మాద్రి. కుంతిదేవికి ఎంతమంది కొడుకులు? 3 కొడుకులు. ఎవరెవరు? యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు. వీళ్ళు 3 ఉన్నారు కదా కొడుకులు. వాళ్ళు ఏ దేవుడు వరం వల్ల పుట్టిండ్రు? వాళ్ళకి ఇంకొక పేరు నాకు అవన్నీ చెప్పు. యుధిష్ఠిరుడు యమధర్మరాజు వరం వల్ల పుట్టిండు. ఆయనకి ఇంకొక పేరు ధర్మరాజు. భీముడు వాయుదేవుడు వరం వల్ల పుట్టిండు. ఆయనకి ఇంకొక పేరు వృకోదరుడు. అర్జునుడు దేవేంద్రుడు వరం వల్ల పుట్టిండ్రు. ఆయనకి ఇంకొక పేరు గాంధీవధారి. ఆయన యొక్క ధనస్సు పేరు? గాంధీవం. మాద్రికి ఎంతమంది కొడుకులు? 2 కొడుకులు. ఎవరెవరు? నకులుడు, సహదేవుడు. వాళ్ళు ఏ దేవుడు వరం వల్ల పుట్టిండ్రు? అశ్విని దేవతల వరం వల్ల పుట్టిండ్రు. వాళ్ళకి ఇంకొక పేరు? అశ్విని కుమారులు. గాంధారికి ఎంతమంది కొడుకులు? 100 మంది కొడుకులు, 1 కూతురు. కూతురు పేరు? దుస్సల. గాంధారికి పుట్టిన పిల్లల్ని కౌరవులు అంటాం కదా. నీకు తెలిసిన కొంతమంది కౌరవుల పేర్లు చెప్పమ్మా. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, వికర్ణుడు, దుశ్శలుడు, దుస్సహుడు, సముడు, సహుడు, విందుడు, అనువిందుడు, సువర్మ, చిత్రుడు, చిత్రంగుడు, బలవర్ధనుడు. పాండవులకి ద్రౌపదినిచ్చి పెళ్లి చేస్తారు కదా. ద్రౌపది ఏ రాజ్యము? పాంచాల రాజ్యం. ద్రౌపది యొక్క వాళ్ళ నాన్న పేరు? ద్రుపదుడు. ద్రౌపది యొక్క చెల్లెల పేరు? శిఖండి. ద్రౌపది యొక్క తమ్ముని పేరు? దుష్టజమునుడు. పాండవులకి ద్రౌపదే కాక ఇంకా కొంతమంది భార్యలు ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళ గురించి మనం తెలుసుకుందాం. యుధిష్ఠిరుడికి ఎంతమంది భార్యలు? 2 భార్యలు. ఎవరెవరు? ద్రౌపది, దేవిక. ద్రౌపదికి యుధిష్ఠిరుడికి పుట్టిన కొడుకు పేరు? ప్రతివింధ్యుడు. ద్రౌపదికి దేవికాకి పుట్టిన కొడుకు పేరు? యౌదేయ. భీముడికి ఎంతమంది భార్యలు? 3 భార్యలు. ఎవరెవరు? ద్రౌపది, హిడింబి, వలంధర. ద్రౌపదికి భీముడికి పుట్టిన కొడుకు పేరు? శ్రుతసోముడు. ద్రౌపదికి హిడింబికి పుట్టిన భీముడికి హిడింబికి పుట్టిన కొడుకు పేరు? ఘటోత్కచుడు. భీముడికి వలంధరకి పుట్టిన కొడుకు పేరు? సార్వగ. అర్జునునికి ఎంతమంది భార్యలు? ద్రౌపది, సుభద్ర, ఉలూపిని, చిత్రంగద. అర్జునునికి ద్రౌపదికి పుట్టిన కొడుకు పేరు? శృతకర్ముడు. అర్జునునికి సుభద్రకి పుట్టిన కొడుకు పేరు? అభిమన్యుడు. అర్జునునికి ఉలూపినికి పుట్టిన కొడుకు పేరు? ఇరావంతుడు. అర్జునునికి చిత్రంగదకి పుట్టిన కొడుకు పేరు? బబ్రువాహనుడు.
నకులునికి ఎంతమంది భార్యలు? 2 భార్యలు. ఎవరెవరు? ద్రౌపది, కరేణుమతి. నకులునికి ద్రౌపదికి పుట్టిన కొడుకు పేరు? శతానికుడు. అర్జునునికి కరేణుమతికి పుట్టిన కొడుకు పేరు? నకులునికి కరేణుమతికి పుట్టిన కొడుకు పేరు? నిరామిత్ర. సహదేవునికి ఎంతమంది భార్యలు? 2 భార్యలు. ఎవరెవరు? ద్రౌపది, విజయ. ద్రౌపదికి సహదేవునికి పుట్టిన కొడుకు పేరు? శృతసేనుడు. సహదేవునికి విజయకి పుట్టిన కొడుకు పేరు? సుహోత్ర. కుంతీదేవికి పెళ్లి కాకముందు ఒక మహర్షి వరం ఇచ్చింటాడు కదా, ఆ మహర్షి పేరు? దుర్వాస మహర్షి. దుర్వాస మహర్షి వల్ల కుంతీదేవికి పెళ్లి కాకముందు ఒక కొడుకు పుడతాడు కదా, ఆయన ఎవరు? ఆయన పేరు చెప్పు. కర్ణుడు. కర్ణుడి యొక్క పెంచిన అమ్మ నాన్న పేరు? రాధా, అతిరథుడు. కర్ణుడి యొక్క భార్యల పేరు? వృషాలి, సుప్రియ. అమ్మ కొడుకు అడుగు. కొడుకు కర్ణుడి యొక్క కొడుకు పేరు? వృషకేతుడు, వృషసేనుడు. కృష్ణుడి యొక్క అమ్మ నాన్న పేరు చెప్పమ్మా. వసుదేవుడు, దేవకి. పెంచిన అమ్మ నాన్న పేరు? యశోద, నంద మహారాజు. మహాభారత యుద్ధం జరుగుతుంది కదమ్మా ఇప్పుడు. అభిమన్యుడు ఎన్నో రోజు చనిపోతాడు? 13వ రోజు. భీష్ముడు ఎన్నో రోజు చనిపోతాడు? 10వ రోజు. మహాభారత యుద్ధం జరుగుతుంది కదా, ఉత్తరకి అభిమన్యునికి పుట్టిన కొడుకు పేరు? పరీక్షిత్. పరీక్షిత్ గర్భం పైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించింది ఎవరు? అశ్వత్థామ. అశ్వత్థామని కృష్ణుడు ఏమని చెప్పిస్తాడు? నీ శరీరంలో నుంచి చీము రక్తం కారుతూనే ఉంటది, నీ దగ్గరికి ఎవరు రావడానికి ఇష్టపడడు, నువ్వు ఈ దెబ్బలతోనే బాధపడుతూ ఉంటావు జీవిత పర్యంతం అని చెప్పిస్తాడు. ఉప పాండవులు చావే లేదు అని చెప్పిస్తాడు. ఉప పాండవులను చంపింది ఎవరు? అశ్వత్థామ. మహాభారత యుద్ధంలో యుద్ధం జరిగేటప్పుడు దుర్యోధన్ని మీద కొట్టి చంపినారు. మహాభారతం వీళ్ళు ద్రౌపది వస్త్రాపహరణం జరిగిన తర్వాత పాండవులు వెళ్ళారు. అరణ్యవాసం ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు. 1 సంవత్సరం. ఈ అజ్ఞాతవాసంలో 4 వేషాల్లో ఉంది కదా పాండవులు. ఒక్కొక్కరికి ఒక నైపుణ్యం ఉంటుంది. మామూలుగా ఈ యుద్ధ విద్యలు కాకుండా వేరొక నైపుణ్యం ఉంది. దాని గురించి యుష్టుడి ఏం నైపుణ్యం ఉంది? రాజనీతి. భీముడికి వంట. అర్జునుడికి ధ్వజలాంఛ్యం. సహానికి గుణాలు పెంచడం. నకులుడికి ఆ గుణాలు పెంచడంలో. సహదేవుడికి సహదేవునికి ఆవులను పెంచడం.